ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలకు దిగుతోంది. తరచూ అనేక మంది గంజాయి స్మగ్లర్లు అరెస్ట్ అవుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. రోడ్డు మార్గంలో నిఘా పెరగడంతో రైళ్లలో గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్నారు. తాజాగా విజయవాడలో కోరమండల్ రైలులో నిర్వహించిన తనిఖీల్లో గంజాయి చాక్లెట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు చేతిలో ఉన్నవి పిల్లలు తినే చాక్లెట్లు అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అవి గంజాయి చాక్లెట్లు. పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు గంజాయిని తరలించేందుకు ఎంచుకున్న కొత్త మార్గం అది. బ్యాగుల్ని తనిఖీ చేసిన రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది వాటిని చూసి ఆశ్చర్యపోయారు. కవర్లు చింపి చూస్తే ఎక్కడా అనుమానం రాకుండా చాక్లెట్ల లాగానే ఉన్నాయి. వాసన చూసినా రుచి చూసినా అవి గంజాయి చాక్లెట్లని అర్థమవుతాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి చెన్నైకు గంజాయి చాక్లెట్లు తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఉత్తరాంధ్ర మార్గంలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అన్ని రూట్లను మూసేశారు. ప్రత్యేకమైన నిఘా పెట్టి గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు. ఈ క్రమంలో ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఐజీ రవికిషన్ నేతృత్వంలో ఈగల్ టీం ఏర్పాటైంది. ఒడిశా నుంచి గంజాయి రవాణా మార్గాల్ని అడ్డుకోవడంతో స్మగ్లర్లు రైలు మార్గాల్ని ఎంచుకున్నారు. ఆ సంగతి గ్రహించిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. ఈగల్ టీం, పోలీసు, రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్ బలగాలు బృందాలుగా ఏర్పడి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు నుంచి వచ్చే రైళ్లపై నిఘా పెంచారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ గంజాయి రవాణా చేసే ముఠాల్ని పట్టుకుంటున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో కేడీ బ్యాచ్ గంజాయి స్మగ్లింగ్ పద్ధతిని మార్చేసింది. గంజాయిని పొడి చేసి చాక్లెట్ ఉండలుగా మార్చేసింది. చిన్నపిల్లలు తినే చాక్లెట్లుగా ప్యాక్ చేసి చెన్నైకు రవాణా చేస్తున్నారు. తాజాగా పోలీస్ బృందాలు చేసిన తనిఖీల్లో చాక్లెట్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాటిని తరలిస్తున్న యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. కోల్కతా నుంచి వచ్చే కోరమండల్ రైల్లో తనిఖీలు చేశామని, ఊహించినట్లుగా గంజాయి స్మగ్లర్లు దొరికారని పోలీసులు వివరించారు. ఆపరేషన్ ఫ్లష్అవుట్ పేరుతో ఏపీ నుంచి అన్ని రకాల మత్తు పదార్థాలని తరిమికొట్టడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. గంజాయిని మొత్తాన్ని తుడిచిపెట్టేయాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ ఫ్లష్అవుట్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మన 1 వీక్ బ్యాక్ ఐజీ రవికృష్ణ గారు ఆధ్వర్యంలో మనం ఒక ఆపరేషన్ ట్రైన్లో స్టార్ట్ చేశాం. ఈ ట్రైన్స్లోనే ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ట్రైన్స్లో నిఘా పెట్టి ఎప్పటికప్పుడు దీన్ని ఫ్లష్అవుట్ చేయాలని చెప్పి ఐజీ గారు ఏలూరులో ఒక టీంని తీసుకుని, ఆ టీంలో మనకి ల్యాండ్ ఆర్డర్ పోలీసు, జిఆర్పి పోలీసు, ఆర్పిఎఫ్ ప్లస్ ఈగల్ టీమ్స్ వీళ్ళందరూ కలిసి ట్రైన్ మొత్తం చెక్ చేయడం మొదలుపెట్టి జరిగింది. ఆ ట్రైన్లో కూడా మనకు లాస్ట్ టైము ఇటు గాంజాయి చాక్లెట్లు దొరకడం జరిగిందనమాట. ఇది ఆపరేషన్ గాంజాయి ఏం చేస్తే ఎక్కువ క్వాంటిటీ ట్రావెల్ చేయాల్సి వస్తుందని చెప్పి వీళ్ళంతా గంజాయిని మాడిఫై చేసేసి దానికి ఒక చాక్లెట్గా తయారు చేసి ఆ చాక్లెట్స్ని మళ్ళీ చాలా బ్యూటిఫుల్గా ప్యాక్ చేసి యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ చాక్లెట్ లాగా తయారు చేసి అవి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయితో సహా ఎటువంటి మత్తు పదార్థాల రవాణా అనేది ఉండకూడదని పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ ఆదేశించారు. దీంతో వాటి మూలాలు కూడా ఏపీలో లేకుండా నియంత్రించినప్పటికీ పక్క రాష్ట్రాల్లో సాగు చేసి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అందుకే నిఘా బృందాలకు పనిపడింది.